కేసులతో కేంద్ర బిందువు అవుతున్న పలాస మున్సిపాలిటీ చైర్పర్సన్. బార్వా రిసార్ట్స్లో పేకాడుతూ పట్టుబడ్డ కోత పూర్ణచంద్రరావు, పలువురు మున్సిపాలిటీ నాయకుల అరెస్ట్. బార్వా పోలీస్ స్టేషన్కు తరలింపు. శ్రీకాకుళం జిల్లా పలాస మున్సిపాలిటీ ఇప్పటికే వివాదాలకు పేరుగాంచింది. గడిచిన కాలంలో చైర్మన్ కోత, కమిషనర్పై దాడి ఘటనలో కొద్ది రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసుల నుండి ఇంకా బయటపడకుండానే మరో కేసులో ఇరుక్కోవడం పలాస మున్సిపాలిటీలో హాట్ టాపిక్గా మారింది. బార్వా రిసార్ట్స్లో పెద్ద ఎత్తున పేకాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో సోంపేట ఇన్ఛార్జ్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న సన్యాసి నాయుడు, ఇన్స్పెక్టర్ కె భాస్కర్ ఆధ్వర్యంలో సిబ్బంది కాటేజ్లో సోదాలు నిర్వహించగా ఈ బృందం పట్టుబడ్డారు. వీరు బార్వా పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేశారు. చైర్పర్సన్ కోత పూర్ణచంద్రరావుతో పాటు కౌన్సిలర్లు శేషంపూరి మోహన్ రావు, పాతాళ ముకుందరావు, కౌన్సిలర్ బడగల సుజాత భర్త బడగల బాలచంద్రుడు, మరో కౌన్సిలర్ బల్ల రేవతి భర్త బల్ల శ్రీనివాసరావు మరియు కోత అనుచర వర్గం మొత్తం 12 మంది అరెస్ట్ కాబడ్డారు. వీరితో పాటు 44,500 నగదు, 2 మారుతి స్విఫ్ట్ కార్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనపరుచుకున్నారు. ఏది ఏమైనప్పటికీ కోత గత కొద్ది రోజులుగా ఇలాంటి వివాదాస్పదమైన విషయాలతో వార్తల్లో ఉంటున్నారని పలాస కాశీబుగ్గ పుర ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు.